ఘనత వహించినటువంటి కర్ణాటక సర్కారు ఏప్రిల్ 18వ తారీఖు అయినా కూడాను చాలా విభాగాలకు చెందినటువంటి ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. మొత్తం కర్ణాటకలో 6.4 లక్షలు అంటే 6,40,000 మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. విద్యారంగము, రెవెన్యూ రంగము, ఇలాగా పోలీస్, ఇట్లాంటి అనేక రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళలో కొంతమందికి 9, 10వ తారీఖున కొంతమందికి జీతాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ తరువాత మిగిలిన వాళ్ళకి జీతాలు రాలేదు. 18వ తారీఖు అయిపోయింది, 19వ తారీఖు ఆదివారము కాబట్టి ఇక నెలలోని చిట్ట చివరి వారానికి చేరువవుతున్న సమయంలో కూడా జీతాలు చెల్లించలేదు. ముఖ్యంగా స్కూళ్ళ ఫీజులు, యూనిఫాములు, పుస్తకాలు కొనాల్సినటువంటి టైంలో జీతాలు లేట్ కావడం వల్ల ప్రభుత్వోద్యోగుల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి పెళ్ళుబుకుతోంది. ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే మొత్తము డబ్బంతా ఉచితాలకి చాలా అనుచితంగా వెళ్ళిపోతోంది. ఉచితాలు అనుచితంగా మారితే ఏమవుతుందో కర్ణాటకలో తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతకాలము జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆలస్యంగా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కర్ణాటకకి ఆ జబ్బు అంటుకుంది.